నమస్తే. ప్రశ్నిస్తే కేసు, పోస్ట్ పెడితే జైలు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరి నోట విన్నా ఇదే మాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో లేదో రాష్ట్రంలో ఒక సరికొత్త ట్రెండ్ ప్రస్తుతం నడుస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. విమర్శలు వస్తే స్వీకరించి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు రూల్స్ అన్నీ కూడా పూర్తిగా మారిపోయినాయి. నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించావా? అయితే నీపై కేసు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టావా? అయితే చూసుకో, మీ ఇంటి ముందు పోలీస్ జీపు రెడీ. ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టావా? ఖేల్ ఖతం, దుకాన్ బంద్. మొన్న మధ్య జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు సర్కార్ అంటే కూటమి సర్కార్ కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంది. సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ట్, రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్, డిజిటల్ ఫోరెన్సిక్ పరికరాలుట, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది కదా. ఇవన్నీ ఎందుకో తెలుసా? మహిళల గౌరవాన్ని కాపాడడానికా, లేక ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి పౌరుడి గొంతు నొక్కేందుక? ఇది సోషల్ మీడియాపై యుద్ధం కాదు, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు మహిళల గౌరవం గురించి, సోషల్ మీడియా అరాచకాల గురించి కూటమి నాయకులు ఒక పెద్ద లెక్చర్లు ఇస్తున్నారు. కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం మనం. ఇప్పుడు గతంలో సోషల్ మీడియాలో మహిళలు, విద్యార్థినులు, చిన్నారులపై దారుణమైన వేధింపులు జరిగినప్పుడు అసలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏంటంటే అప్పుడు మీ చిత్తశుద్ధి ఏమైంది? అప్పుడు మీ టాస్క్ ఫోర్స్లు నిద్రపోతున్నాయా? సో దీనికి సంబంధించి మనం కొన్ని ఉదాహరణలు కూడా ఈ వీడియోలో చూద్దాం. మేఘన, మీకు గుర్తుండే ఉంటుంది. మేఘనపై ఒక ట్రోలింగ్ జరిగింది. మేఘన అనే ఒక సాధారణ కాలేజ్ విద్యార్థిని కేవలం ఇంగ్లీష్లోనే మాట్లాడింది అనే ఒకే ఒక్క కారణంతో సోషల్ మీడియాలో ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం చూసాం కదా. ఒక అమ్మాయి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా వ్యక్తిగత దాడులు చేస్తుంటే చట్టం ఏం చేసింది? ఆ రోజుల్లో చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు అని ప్రశ్నిస్తున్నారు. ఇక గీతాంజలి అనే ఒక పేద మహిళ ప్రభుత్వ పథకం ద్వారా ఇంటి స్థలం వచ్చిందని ఆనందంతో కెమెరా ముందు తన అనుభవాన్ని పంచుకుంది. ఆమె రాజకీయ నాయకురాలు కాదు కదా, సెలబ్రిటీయా కాదు, ఒక సాధారణ పౌరురాలు. కానీ ఆమెను కూడా లక్ష్యంగా చేసుకుని ఎంత అసభ్యకరంగా, అవమానకరంగా ప్రచారం చేశారో మీకు తెలుసు కదా. ఆ రోజు ఆమెను ట్రోల్ చేసి మానసిక క్షోభకు గురి చేసిన వారిపై ఒక్క కేసైనా ఇవాళకైనా నమోదైందా? విజయవాడలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఆయనతో ఫోటో దిగిందని ఒక చిన్న పసిపిల్లను కూడా వదలకుండా రాజకీయ ద్వేషంతో ట్రోల్ చేశారు. చిన్నారిని కూడా వదలని ఆ రాక్షసులపై ప్రభుత్వం చర్య ఏమన్నా తీసుకుందా? కూటమి ప్రభుత్వం చర్య తీసుకోగలిగిందా? లేదు కదా. ఇక సుగాలి ప్రీతి తల్లికి జరిగిన అవమానం. తన కుమార్తెకు న్యాయం చేయాలని పోరాడుతోంది ఆమె. సుగాలి పార్వతిని సైతం సోషల్ మీడియాలో టార్గెట్ చేసి అవమానించే ప్రయత్నాలు జరిగితే ఆ బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన వాళ్ళు ఎందుకు మౌనంగా ఉండిపోయారు? సరే, ఇక డిఎస్సి అభ్యర్థులేమో ఉద్యోగాల కోసం న్యాయం అడిగితే ట్రోలింగ్, విజయకేసరి భార్యపై వ్యక్తిగత దాడులు, ప్రశ్న రావణ భార్యపై అసభ్యకరమైన పోస్టులు, చివరికి యూట్యూబర్ బార్బెల్ సుశాంత్ రెడ్డి సోదరిపై అనుచిత వ్యాఖ్యలు. సో ఒక లిస్ట్ తీసుకుంటే గనక ఆ లిస్టు చాలా పెద్దదే ఉంది. ఎంతోమంది పేర్లు కూడా మనకు వస్తూ ఉంటాయి. ఈ సంఘటనలన్నీ జరిగినప్పుడు చట్టం విదేశీ పర్యటనకు వెళ్ళిందా? లేదు కదా. పోలీసులు ఎందుకు స్పందించలేకపోయారు? అప్పుడు లేని ఈ ఉమెన్ ప్రొటెక్షన్ సెంటిమెంట్ ఇప్పుడు కేవలం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటేనే ఎందుకు గుర్తొస్తోంది అనేదే ఇప్పుడు అందరి మదిల్లో మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు సోషల్ మీడియా పేరుతో కొత్తగా టాస్క్ ఫోర్స్లు పెడుతోంది ప్రభుత్వం. మరి మనం పైన ఉదాహరించిన దారుణాలకు సమాధానం చెప్తుందా? కర్నూలు బస్సు ప్రమాదం గురించి, వేమూరి కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన బస్సు ప్రమాదంపై సోషల్ మీడియాలో ప్రశ్నించారని చెప్పి వారిపై కేసులు పెట్టేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి, ముల్లా బిలాల్కు నోటీసులు ఇచ్చేశారు. బస్సులు ప్రమాదానికి గురైతే రోడ్ల భద్రతను ప్రశ్నించటం అనేది ఇక్కడ నేరం ఎలా అవుతుంది? రాష్ట్రంలో నకిలీ మద్యం నడుస్తోందని
పోస్టులు పెట్టారు. ఏకంగా 27 మందిపై దానికి సంబంధించి కేసులు బుక్ చేశారు. అంటే ప్రజలు రోగాల బారిన పడుతున్నా సరే నోరు మూసుకుని కూర్చోవాలా? ఇక అన్నిటికంటే దారుణమైంది ఒకటి, కన్న తండ్రిని కోల్పోయి విదేశాల నుంచి కర్మకాండాల కోసం వచ్చిన ఎన్ఆర్ఐ మాలభాటి భాస్కర్ రెడ్డిని విమానాశ్రయం నుంచే అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై ఏకంగా 3rd డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆ తర్వాత ఆయన నడవలేని స్థితిలో కనిపించిన వీడియోలు చూస్తే కనుక గుండె తరుక్కుపోతుంది. అయితే వీటన్నిటికీ ప్రభుత్వం సమాధానం ఏం చెబుతుంది అనేదే ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఒక పోస్ట్ పెడితే వినయ్ కుమార్ అరెస్ట్, భాగ్యారావుపై కేసు, ఒక దళిత యువకుడిని అదుపులోకి తీసుకోవడం, కంచికిచెర్లలో 9 మంది కార్యకర్తలపై కేసు, మేడపాటి నాగిరెడ్డి, కొంచెం జయరాజు ఇళ్లకు అర్ధరాత్రి పోలీసులు వెళ్తే జోగి రమేష్ను అరెస్ట్ చేయడం. సో ఇలా మొత్తం చూస్తుంటే కనుక ప్రజాప్రభుత్వంలో ఉందా లేక ప్రతిపక్షాన్ని నలిపేసే ప్రతీకార ప్రభుత్వంలో ఉందా? చట్టం అందరికీ ఒకేలాగా ఉండాలి కదా, కానీ కూటమి ప్రభుత్వం విషయంలో మాత్రం చట్టం డ్యూయల్ రోల్ పోషిస్తోంది. సోషల్ మీడియాలో చిన్నపాటి పోస్టులకే ప్రస్తుతం కూటమి సర్కార్ ఎంతగా భయపడుతోందో ఈ చర్యలే ప్రత్యక్ష నిదర్శనాలు. అటు అదే సమయంలో ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, ఆయన భార్య వైఎస్ భారతిపై అత్యంత అసభ్యకరంగా, అనుచితంగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. దీనిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదు? అక్కడ ఎందుకు యాక్షన్లు లేవు? అదే ఇటు పక్కన ముఖ్యమంత్రి మీదో, కూటమికి సంబంధించిన ప్రధాన నేతల మీదో వ్యతిరేకంగా ఎక్కడైనా పోస్టు వస్తే గనక వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్నా సరే హైదరాబాద్కి పోలీస్ బృందాలను పంపించేసి అరెస్టు చేయించేస్తున్నారు. ఇదేనా మీరు అనుకుంటున్న నిష్పాక్షికత? ప్రొఫెసర్ నాగేశ్వరరావు, జర్నలిస్టు తులసి చంద్, సరే ఇలాంటి మేధావుల మీద వ్యక్తిగత దాడులు జరిగినప్పుడు మీ చట్టం మౌనముద్ర దాల్చిందా? ఎందుకు? ప్రభుత్వాన్ని విమర్శిస్తే వ్యక్తిత్వ హననం చేయడం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సంస్కృతి అయిపోతుందా? ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇలా చిన్నపాటి సోషల్ మీడియా పోస్టులకే ఎంతగా భయపడిపోయి వణికిపోతూ అర్ధరాత్రి అరెస్టు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఒక్కటి గుర్తుంచుకోవాలి కదా, ఏంటనంటే సోషల్ మీడియాలోనే తట్టుకోలేకపోతున్నారు. రేపన్న రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కథన రంగంలోకి దిగితే, ప్రజాక్షేత్రంలోకి వచ్చి మీ వైఫల్యాలు ఎండగడితే అప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? అప్పుడు ఏ టాస్క్ ఫోర్స్ ఇక్కడ ఆపగలదు? ఏ పోలీస్ వ్యవస్థ మీ అపజయాన్ని ఆపే అవకాశం ఉంటుంది? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటం అనేది నేరం కాదు, వాక్ స్వాతంత్రం ఉంది. అట్లాగే ప్రశ్నించటానికి కూడా అందరికీ అవకాశం ఉంటుంది. ప్రజల ప్రశ్నలకు కేసులతో కాదు, సమాధానాలతో, తమ అభివృద్ధి మార్గంతో స్పందించటం అనేది ప్రభుత్వాల కనీస బాధ్యత. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. ఇప్పటికైనా ఈ రాజకీయ కక్ష సాధింపులు ఆపేసేసి నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన సాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది వాటి మన స్పెషల్ టాపిక్.